welcome back to Competitive Hunters, and today in this section we will know about lakes in our India. So important lakes, exam oriented గా ఉన్న ఇంపార్టెంట్ అండ్ మేజర్ లేక్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఆల్రెడీ జియోగ్రఫీ క్లాసెస్ అన్ని సెషన్స్ అవుతూ ఉన్నాయి. మీకు సిలబస్ ఏముంటుంది అని కూడా నేను కవర్ చేశాను. సో దానికి అకార్డింగ్ మీకు సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఎవరైనా నా ఛానల్కి న్యూగా ఉన్న వాళ్ళు, ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు, యూ కెన్ గో అండ్ సీ ది syllabus for geography for all competitive exams. And so let's discuss today's topic, that is lakes, important lakes in our India. Okay, with tricks. So tricks తో పాటు ఏ లేక్స్ ఏ స్టేట్స్లో ఉన్నాయి అన్నది మనము డిస్కస్ చేసుకున్నాము. గుర్తుండడానికి ట్రిక్స్ కూడా నేను మీకు చెప్తా. ఓకే, అండ్ లెట్స్ మూవ్ ఇన్ టు టుడేస్ టాపిక్. సో ఫస్ట్ మనం జమ్మూ అండ్ కాశ్మీర్, టాప్లో జమ్మూ అండ్ కాశ్మీరే కదా మన ఇండియాలో ఉంటుంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచే మనం స్టార్ట్ చేద్దాము. సో జమ్మూ అండ్ కాశ్మీర్లోని వచ్చిన లేక్స్, ఇంపార్టెంట్ లేక్స్. సో నాగ్, సో అన్నిట్లో మీరు నాగ్ 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 అని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో నాగిన్ అంటే నాగిన్. సో జమ్మూ అండ్ కాశ్మీర్లోని నాగిన్, నాగ్ అంటే స్నేక్ లాగా, స్నేక్స్ ఎక్కువ ఉంటాయని అనుకోవచ్చు. సో మీరు అలా ఏదైనా సంథింగ్ కొంత గుర్తు పెట్టుకోండి. సో నాగ్ 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 అని వస్తూ ఉంటుంది. ఓకే, సో నాగిన్ లేక్, అనంతనాగ్, వెరీనాగ్, శేష్నాగ్. సో ఇలాగా నాగ్తో వచ్చేది అన్ని లేక్స్ కూడా ఎక్కడ ఉంటాయి? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటాయి. ఓకే, నాగిన్. సో నాగిన్ లేక్, అనంతనాగ్ లేక్, వెరీనాగ్ లేక్, శేష్నాగ్ లేక్ ఇవన్నీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. అండ్ ఊలర్ లేక్, ఇట్ ఈస్ వెరీ ఫేమస్. ఊలర్ లేక్ అండ్ డాల్ లేక్ కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉంటుంది. వాట్? ఊలర్ లేక్ అండ్ డాల్ లేక్. ఓకే, సో నాగ్తో ఉన్నవన్నీ జమ్మూ అండ్ కాశ్మీర్లో వస్తుంది. అండ్ అలానే ఊలర్ లేక్ అండ్ డాల్ లేక్. ఓకే, సో జమ్మూ అండ్ కాశ్మీర్లో వచ్చే మేజర్ లేక్స్ అన్ని మనం కవర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఉత్తరాఖండ్ స్టేట్లో ఏ లేక్స్ ఉంటాయో డిస్కస్ చేసుకుందాం. సో ఉత్తరాఖండ్లోని దేవతాల్. సో తల్ అని మీకు 2 స్టేట్స్లో రివర్స్ని అండ్ లేక్స్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి ఉత్తరాఖండ్లోని మీకు తల్తో వచ్చే లేక్స్ ఉంటాయి, అండ్ ఇంకోటి హిమాచల్. సో హిమాచల్లో చల్ ఉంది కదా, సో చల్ తల్. సో అలా గుర్తుపెట్టుకోండి. హిమాచల్లోని మీకు తల్తో వచ్చే లేక్స్ ఉంటాయి. అండ్ అలానే ఇంకో స్టేట్ ఏంటి, ఉత్తరాఖండ్లోని మీకు తల్తో వచ్చే లేక్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దేవతల్, సట్టల్, భీమ్తల్, నైన్తల్. సో దీనికి నేను ఒక షార్ట్ కట్ మీకు తీసుకొచ్చాను. సో తల్ వచ్చేది మీకు గుర్తుంది కదా, తల్ వచ్చేది ఏ స్టేట్స్లో ఉంటాయి రివర్స్, ఐ మీన్ లేక్స్. ఉత్తరాఖండ్ స్టేట్లో మీకు తల్తో వచ్చే లేక్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి హిమాచల్ ప్రదేశ్లో మీకు ఉంటుంది తల్తో వచ్చే లేక్స్. సో హిమాచల్ తల్. ఓకే, సూరజ్ చంద్రతల్. ఓకే, సూరజ్ తల్, చంద్రతల్ అంటే సూర్యుడు అక్కడ ఉంటాడు, చంద్రుడు అక్కడ ఉంటాడు. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. హిమాచల్ సూరజ్ తల్ అండ్ చంద్రతల్. సో ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే దేవతల్, డిఎస్పి. సో మనందరికీ తెలుసు మన డిఎస్పి గారు. సో ఏంటి, మ్యూజిక్ బాగా ఇస్తుంటారు. ఆయన మ్యూజిక్ సాంగ్స్ చాలా బాగుంటాయి. సో డిఎస్పి అంటున్నాం, దేవిశ్రీ ప్రసాద్. సో అదే ట్రిక్ ఇక్కడ యూజ్ చేద్దాం మనము. సో డిఎస్పి కదా, పి కాదు, ఇంకొక రౌండ్ చూడండి కింద, పి కింద, అప్పుడు అది బి అయిపోతుంది. సో డిఎస్బి అనమాట. సో అలా గుర్తుపెట్టుకోండి, దేవితల్, సట్టల్ అండ్ భీమ్తల్. ఓకే, ఉత్తరాఖండ్లోని దేవతల్, సట్టల్, భీమ్తల్, డిఎస్బి అండ్ ఎన్తో ఏంటి, నైనిటల్ వస్తుంది. ఓకే, దేవతల్, సట్టల్, భీమ్తల్, నైనిటల్ అండ్ రూప్కుండ్. ఉత్తరాఖండ్ కదా, సో 2 సిమిలర్గా ఉన్నాయి చూడండి సౌండింగ్స్. ఏంటి, ఉత్తరాఖండ్, రూప్కుండ్, ఉత్తరాఖండ్, రూప్కుండ్, కుండ్. ఓకే, సో ఇలాగా మీకు జస్ట్ రైమింగ్స్తో అని కొన్ని గుర్తుపెట్టుకోవచ్చు, ట్రిక్స్తో కొన్ని గుర్తుపెట్టుకోవచ్చు, కొన్ని ఇలాగా డిఎస్బి లాగా గుర్తుపెట్టుకోవచ్చు, కొన్ని స్టోరీస్తో గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్రెడీ మీరు నా ఛానల్ ఏదైనా వీడియోస్ చూస్తుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ట్రిక్స్తోనే నేను మ్యాక్సిమం ఇంపార్టెంట్ మర్చిపోతూ ఉంటాము, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అన్నవి నేను ట్రిక్స్తోనే మీకు మెమరైజ్ చేసేటట్టు చేస్తూ ఉంటాను. సో ఇలా చాలా ట్రిక్స్ ఉన్నాయి, చాలా వేస్ ఉన్నాయి మీకు యాక్చువల్గా చెప్పాలంటే గుర్తుపెట్టుకోవడానికి. సో ఐ విల్ ఫైండ్ యూ ది బెస్ట్ వే. సో మీరు గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ కష్టపడకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కూడా నేను మీకు ఐ విల్ గివ్ మై బెస్ట్ ట్రిక్స్ ఫర్ యూ. ఓకే, సో డిఎస్బి అంటే
డిఎస్పి గారి నుంచి మీరు డిఎస్బి గుర్తుపెట్టుకోండి. అండ్ నైనిటల్ ఉత్తరాఖండ్. సో కుండ్. సో ఉత్తరాఖండ్లో రూప్కుండ్ లేక్ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రాజస్థాన్. సో రాజస్థాన్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది? ఆర్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. అంటే ఆర్. సో ఆర్ అనేది పీతో వస్తుంది. సో పీ వస్తుంది ఇక్కడ. ఆర్లోని పీ కూడా వస్తుంది కదా, పీ వస్తుంది. అండ్ అలానే డి కూడా వస్తుంది. ఓకే, అర్థమవుతుందా? సో ఆర్తోని మీకు పీ వస్తుంది అండ్ అలానే డి కూడా వస్తుంది. సో అంటే రాజస్థాన్లోని పీతో వచ్చే రివర్స్ అండ్ అలానే డీతో వచ్చే రివర్స్ ఉంటాయి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో డీతోని 2 రివర్స్ వస్తాయి, పీతోని 3 రివర్స్ వస్తాయి రాజస్థాన్లో. రాజస్థాన్ స్టార్టింగ్ లెటర్ ఆర్లోని పీ వస్తుంది అండ్ అలానే డి కూడా వస్తుంది. సో పీతోని 3 రివర్స్ ఉంటాయి అండ్ డీతోని 2 రివర్స్ ఉంటాయి. లేక్స్. పీతోని 3 లేక్స్ ఉంటాయి, డీతోని 2 లేక్స్ ఉంటాయి. ఓకే. అండ్ ఫస్ట్ దిద్వానా లేక్, దీబార్ లేక్. సో డీతో 2 లేక్స్ ఉంటాయని చెప్పారు కదా. సో దిద్వానా లేక్ ఒకటి అండ్ దీబార్ లేక్ ఒకటి. పీతోని 3 లేక్స్ ఉంటాయని చెప్పాను, ఇంపార్టెంట్ లేక్స్. సో ఏంటి? పిచ్చోలా, పంచభద్ర అండ్ పుష్కర్. పిచ్చోలా, పంచభద్ర, పుష్కర్. డీతోని 2 లేక్స్, దీబార్ అండ్ దిద్వానా. దీబార్. పీతోని 3 లేక్స్, పిచ్వాలా, పంచభద్ర అండ్ పుష్కర్. పంచభద్ర, పుష్కర్, పిచ్వాలా, దిద్వానా అండ్ దీబార్. ఓకే, 5 లేక్స్. డీతో 2 లేక్స్ అండ్ పీతోని 3 లేక్స్. అండ్ నెక్స్ట్ హిమాచల్ ఆల్రెడీ చెప్పేశాను. టల్. సో ఉత్తరాఖండ్లోని, హిమాచల్ ప్రదేశ్లోని టల్తో వచ్చే లేక్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో హిమాచల్లోని సూరజ్ టల్ అండ్ చంద్రతల్ లేక్స్ మీకు అవైలబుల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మణిపూర్. సో మణిపూర్ అంటే మనీ. సో మనీ ఎక్కువగా ఉంటే లోకం. సో మనం ఒక ఉంది ప్రాబబ్ సేయింగ్, లోకం డబ్బు ఉంటే లోకం దాసోహం అని అంటుంటారు. సో మణిపూర్లోని మనీ వస్తుంది. సో మణిపూర్లో మనీ ఉంది కాబట్టి లోకం అంతా అక్కడ దాసోహం అవుతుంది. సో అలా గుర్తుపెట్టుకోండి. సో లోకంతోని లోక్ వస్తుంది. సో లోక్టక్ లేక్ అనేది మణిపూర్లో ఉంటుంది. ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్ ట్రిక్. సో మణిపూర్లోని లోక్టక్ లేక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ త్రిపుర. సో త్రిపురలో 3 ఉంటుంది. సో 3 ఎప్పుడైనా సరే మన ఇంట్లో కానీ ఎవరైనా సరే ముగ్గురు లైక్ సిబ్లింగ్స్ 3 లేకపోతే మోర్ దాన్ 3 ఉంటే అక్కడ ఎక్కువగా ఏమవుతూ ఉంటుంది? కోపాలు, గొడవలు, చిన్నప్పుడు వాళ్ళు పెరిగేటప్పుడు కానీ. సో ఇటువంటివి క్లాషెస్ ఎక్కువగా వస్తుంటుంది. సో రౌద్రం ఎక్కువగా ఉంటుంది. అంటే కోపం, పగ ఇలాగ. అంటే చిన్న అవి సిల్లీగా అవ్వచ్చు, పెద్ద అయిన తర్వాత అవి ప్రాపర్టీ పరంగా మేజర్ అయిపోతుంటాయి, అది వేరే విషయము. సో గొడవలు, క్లాషెస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటూ ఉంటుంది. సో త్రిపుర అంటే 3 అంటే ముగ్గురు. సో ముగ్గురు పిల్లలు ఉండడం వల్ల ఎక్కువగా గొడవలు, క్లాషెస్ సో ఇలాంటివి వస్తుంటాయి కాబట్టి రౌద్రం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో రౌద్రంతో మనము రుద్రసాగర్ గుర్తుపెట్టుకున్నాం. సో రుద్రసాగర్ లేక్ అనేది త్రిపురలో ఉంది. ఓకే, ఇట్స్ జస్ట్ ఫర్ ట్రిక్స్, మీకు గుర్తుండడానికి మాత్రమే నేను ఇలాంటివన్నీ చెప్తున్నాను. మీరు ఇవి పర్సనల్గా తీసుకోవద్దు. డోంట్ టేక్ ఇట్ టు యువర్ హార్ట్. ఇట్స్ ఓన్లీ ఫర్ మెమరైజింగ్ ది కాన్సెప్ట్. ఓకే. సో రుద్రసాగర్ లేక్ ఎక్కడ ఉంటుంది? త్రిపురలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒరిస్సా. మీరందరూ టెంపర్ మూవీ చూసే ఉంటారు, కాజల్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారిది. సో టెంపర్ మూవీలో వాళ్ళిద్దరు కదా. సో మీరు ఆ మూవీ చూసుంటే మూవీలో హీరోయిన్ వచ్చి యానిమల్స్ ఫౌండేషన్ ఉంటుంది అనమాట, యానిమల్స్కి. సో మీరు ప్రాబబ్గా ఒక సీన్లో చూసుకుంటే ఒక ప్యారెట్ ఉంటుంది, ఒక పెద్ద ప్యారెట్ బీచ్లో ఒక సీన్ ఉంటుంది. మూవీ చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. నేనైతే ఇక్కడ హోల్ మూవీ చెప్పలేను. ఐఎమ్ నాట్ హియర్ టు టెల్ యూ ది మూవీ స్టోరీస్, బట్ ఐఎమ్ హియర్ టు టెల్ యూ ది కాన్సెప్ట్స్ అండ్ టు మెమరైజ్ యూ విత్ ట్రిక్స్. సో మీకు ఐడియా ఉండే ఉంటుంది, నేనైతే మొత్తం చెప్పలేను, నాకు తెలిసినా కూడా. సో బీచ్లో ఒక సీన్ ఉంటుంది, అక్కడ ఒక ప్యారెట్ ఉంటుంది. సో ప్యారెట్ మనం తెలుగులో ఏమంటాము? చిలుక అంటాము. సో టెంపర్ మూవీలో చూపించిన
చిలక. సో అంటే ప్యారెట్, ఆ ప్యారెట్ ఒరిస్సా నుంచి తెచ్చుకుందనమాట కాజల్. సో పెంచుకోవడానికి టెంపర్ మూవీలో కాజల్ ఒక చిలుకను పెంచుకోవడానికి ఒరిస్సా నుంచి చిలుకను పెంచుకుంది. సో అది ఒరిస్సా నుంచి అంత దూరం నుంచి తెచ్చుకున్నాం కాబట్టి దానికి స్పెషల్ ఫుడ్ పెట్టాలి. అది ఏం తింటుంది? ఓన్లీ సూప్స్ మాత్రమే అది తాగుతుంది, అంటే అన్సుపా లేక్. సో ఒరిస్సాలోని టెంపారా లేక్, చిల్కా లేక్, అన్సుపా లేక్, ఈ 3 లేక్స్ మీకు ఒరిస్సాలో కనిపిస్తాయి. ఓకే, ఇట్స్ జస్ట్ ఏ ట్రిక్. సో గుర్తుపెట్టుకోండి. మీకు ఇది వర్స్ట్గా ఉన్నాయి, నాకు ఎక్కట్లేదు, నా ఏంటి అసలు ఈ ట్రిక్స్ అంటారా అని అనుకుంటే ఇట్స్ అప్ టు యూ. యూ కెన్ స్కిప్ ది వీడియో కూడా మీరు స్కిప్ చేసుకుని వెళ్ళొచ్చు. బట్ యూస్ఫుల్ అనుకున్న వాళ్ళు, మీకు ఇది స్ట్రిక్ట్గా లేకుండా అనుకున్న వాళ్ళు, యూ కెన్ కంటిన్యూ దిస్ వీడియో. సో టెంపర్ మూవీలోని కాజల్ చిలకని ఒరిస్సా నుంచి తెచ్చుకుంది. దానికి సూప్, ఆ చిలక ఓన్లీ సూప్ ఒకటి కన్జ్యూమ్ చేస్తుంది. ఓకే, సో ఈ టెంపారా లేక్, చిల్కా లేక్ అండ్ అన్సూపా లేక్ ఒరిస్సాలో అవైలబుల్గా ఉంటుంది మీకు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏపీ. సో మన ఏపీలోని పులికాట్ లేక్ మనందరూ తెలుసు, పులికాట్ లేక్, అలానే కొల్లేరు లేక్. సో ఈ 2 లేక్స్ మన ఏపీలో ఉంటుంది, పులికాట్ లేక్ అండ్ కొల్లేరు లేక్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కేరళ. కేరళ మనందరికీ తెలుసు, కేరళలోని ఏమొస్తుంది? వెంబనాడ్ లేక్. వెంబనాడ్ లేక్ అనేది కేరళలోనే మనకు ఉంటుంది. అండ్ అలానే అష్టముడి, కేరళలోని అష్టముడి అండ్ వెంబాండ్ బ్యాక్ వాటర్స్. సో ఇదంతా అందరికీ తెలిసే ఉంటుంది. సో అందుకే నేను ఇంకేం ట్రిక్ చెప్పట్లేదు, అది ఈజీ అనమాట. వెంబనాడ్ అండ్ అష్టముడి అనేది కేరళలో ఉంటుంది. వెంబాండ్ లేక్ అండ్ అష్టముడి లేక్ కేరళలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ తమిళనాడుకి వస్తే, తమిళనాడులో కొడైకెనాల్. కొడైకెనాల్ ఎక్కడ ఉంటుంది? కొడైకెనాల్ అంటే హనీమూన్స్కి వెళ్తుంటారు అందరూ, అది చాలా ఫేమస్. దట్స్ వన్ ఆఫ్ ది హిల్ స్టేషన్. ఓకే, కొడైకెనాల్ మనకి దగ్గరలోనే ఉంది, మనకి ఈజీగానే మనము యాక్సెస్ చేయొచ్చు కొడైకెనాల్కి. సో కొడైకెనాల్ లేక్ తమిళనాడులో ఉంది. అండ్ కలివేలి లేక్. సో తమిళనాడులోని కేకేతో వచ్చే లేక్స్ తమిళనాడులో ఉంటుంది. ఏంటి? కొడైకెనాల్ లేక్ అండ్ కలివేలి లేక్. ఈ 2 లేక్స్ తమిళనాడులో ప్రివాలెంట్గా ఉంటుంది. కేకేతో వచ్చేది తమిళనాడులో ఉంటుంది. ఓకే, సో ఇది మీకు ఉన్న లేక్స్ అన్ని జాగ్రఫీ సెక్షన్. సో ఆల్రెడీ నేను జాగ్రఫీ మీద చాలా కాన్సెప్ట్ చేశాను. హిమాలయాస్, మౌంటైన్ రేంజెస్ అండ్ సాయిల్ అండ్ అగ్రికల్చర్, ఇలా టాపిక్స్ మీద జాగ్రఫీ మీద చేశాను. మీకు జాగ్రఫీ ఉన్న ఎగ్జామ్స్ అంటే మెయిన్గా మీకు ఉండేది ఎస్ఎస్సి అండ్ రైల్వేస్లో. మీకు అందరికీ కంటెంట్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. నేను ఎప్పుడైనా ఎగ్జామ్ ఓరియంటెడ్గానే కంటెంట్ ప్రిపేర్ చేస్తాను. ఏదో బల్క్గా ఉంది కదా అని చెప్పి ఏమి కంటెంట్ ప్రిపేర్ చేయను. సో ఐ హోప్ దిస్ ఆల్ మై సెషన్స్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే జస్ట్ ఒకసారి ఒక లుక్ వేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, నచ్చకపోతే యూ కెన్ గో ఆన్. ఐ ట్రస్ట్ మై కంటెంట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఆస్పిరెంట్స్కి ఎగ్జామ్ ఓరియంటెడ్గా నేను కంటెంట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏమున్నా సరే కింద కమెంట్ చేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. ఓకే, అండ్ లెట్ సీ యూ గైస్ ఆల్. మీ అందరినీ నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఐ విల్ మీట్ యూ దేర్. వీ విల్ క్యాచ్ యూ. అండ్ టిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్. బాగా చదువుకోండి, బాగా తినండి. సో కన్సిస్టెంట్గా ఉండండి, సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో until then keep watching this channel. Bye aspirants, see you in the next session. Bye.